ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం రోజున కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా 57వ ఐపీఎల్ మ్యాచ్ కోల్కతా చెన్నై జట్ల మధ్య జరగనుంది. ప్లేఆఫ్స్కు చేరాలి అంటే కోల్కతాకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. అదే సమయంలో 10వ స్థానంలో ఉన్న చెన్నై జట్టు తన పరువు కాపాడుకోవాలి అంటే ఆ జట్టుకు కూడా గెలుపు ఎంతో ముఖ్యం. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ ప్రకారం కేకేఆర్ జట్టు 6వ స్థానంలో ఉండగా చెన్నై జట్టు 4 పాయింట్స్తో 10వ స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్లో ఒకవేళ కోల్కతాను గనక గెలిస్తే ఎన్ని జట్లకు నష్టమనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ ప్రకారం బెంగళూరు జట్టు ఇప్పటికే ప్లేఆఫ్ చేరుకోగా పంజాబ్, ముంబై, గుజరాత్ జట్లు ప్లేఆఫ్స్ రేసులో ముందంజలో ఉన్నాయి. ఢిల్లీ, లక్నో జట్లకు కూడా ప్లేఆఫ్ చేరే అవకాశాలు ఇంకా ఉన్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే 3 స్థానాల కోసం 6 జట్లు పోటీ పడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేకేఆర్ గనక ఓడిపోతే ఖచ్చితంగా ప్లేఆఫ్స్ రేసులో కాస్త పోటీ తగ్గుతుంది. అదే కేకేఆర్ గెలిస్తే 5 జట్లకు షాక్ ఇచ్చినట్లవుతుంది. ఈ పరిస్థితుల్లో ఏ జట్టు బలంగా ఉంది, ఏ జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా కోల్కతా జట్టు విషయానికి వస్తే అనూహ్య రీతిలో పుంజుకుని ఊహించని రీతిలో అదరగొడుతోంది. ఆ జట్టుకు బ్యాటింగ్ ఆర్డర్ కొద్దిగా నిలకడ లోపించినా ప్రతి మ్యాచ్లో ఎవరో ఒక ఆటగాడు కీలక ఇన్నింగ్స్ ఆడుతూ మ్యాచ్ను మలుపు తిప్పుతున్నారు, జట్టును గెలిపిస్తున్నారు. అదే సమయంలో కోల్కతా బౌలింగ్ విభాగం కూడా అద్భుతంగా ఉంది. మంచి స్పిన్నర్లు, అద్భుతమైన ఫాస్ట్ బౌలర్ల కలయికతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే విధంగా కోల్కతా జట్టు కూర్పు అయితే సమతూకంతో కనపడుతోంది. ఆల్రౌండర్స్గా నరేన్, రస్సెల్, బ్యాటర్లుగా రఘువంశీ, రింకు సింగ్, రహానే, బౌలింగ్లో హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి చాలా కీలకంగా వ్యవహరిస్తూ కోల్కతాను ముందుండి నడిపిస్తున్నారు. ఇక చెన్నై జట్టు విషయానికొస్తే సీజన్ చివరికి వచ్చేసరికి చెన్నై జట్టు బ్యాటర్లు కూడా గాడిలో పడినట్లు కనిపిస్తున్నప్పటికీ మ్యాచ్ గెలిపించే స్థాయిలో అయితే ఇంకా రాణించలేదనే చెప్పాలి. ఆయుష్ మాత్రే వంటి యంగ్ ఆటగాడికి అవకాశం ఇవ్వడం, జడేజా, బ్రేవిస్ ఫామ్లోకి రావడం, వీరు ప్రస్తుతం అద్భుతంగా ఆడగలుగుతూ ఉండడం ఆ జట్టుకు పాజిటివ్ న్యూస్. అదే సమయంలో ఆ జట్టు బౌలింగ్ విభాగం కూడా అద్భుతంగానే ఉంది. మంచి స్పిన్నర్లు, సరైన ఫాస్ట్ బౌలర్ల కలయికతో చెన్నై బౌలింగ్ పటిష్టంగానే ఉంది. పతిరాణా, ఖలీల్ అహ్మద్, జడేజా, నూర్ అహ్మద్ ఈ నలుగురు కూడా మంచి బౌలింగ్తో ఆకట్టుకుంటున్నారు. మొత్తంగా 2 జట్లలోని అన్ని విభాగాలను గనుక పరిశీలిస్తే బౌలింగ్లో 2 విభాగాలు పటిష్టంగా ఉన్నప్పటికీ కోల్కతా జట్టు కాస్త ముందంజలో కనపడుతోంది. ఈ కారణం చేత ఈ మ్యాచ్లో కోల్కతా జట్టుకు గెలిచే అవకాశం 60% ఉండగా చెన్నై జట్టుకు గెలిచే అవకాశం 40% ఉంది. మీ దృష్టిలో ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందని భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.